आवाज न्यूज़ ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। కామారెడ్డి ఎల్లారెడ్డి రహదారి గత 20 రోజులుగా రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది। ఆర్టీసీ బస్సులు ప్రస్తుతం పోల్కంపేట్ గేట్ వరకే నడుస్తున్నాయి। ఈ సందర్భంగా R&B అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐశ్వర్య ఆవాజ్ న్యూస్ కి మాట్లాడుతూ ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పనులు మందగోడిగా సాగాయని, మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి రహదారి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు। అది నిన్ననే ఆర్టీసీ మేనేజర్ కూడా అడిగినా మేడం, ఆర్టీసీ బస్సులు అనేది ఓన్లీ పోల్కంపేట్ గేట్ దాకానే వచ్చి అక్కడికి రిటర్న్ వెళ్ళిపోతున్నాయి మేడం। కామారెడ్డి నుంచి డైరెక్ట్ ఎల్లారెడ్డికి వెళ్ళాలంటే జనాలకు కూడా వెళ్ళడానికి లేదు బస్సెస్। ఇప్పుడు చాలా జనాలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, ఇంకా పనులు కొనసాగుతున్నాయి, ఇప్పటివరకు కంప్లీట్ అయిపోతాయి మేడం। ఇప్పుడు లింగంపల్లి కుర్దు విలేజ్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల మనం దాని మీద బస్సులు అనేవి అలో చేయట్లేదు। అది ఎప్పుడు కూలిపోతుందో మనం చెప్పలేము, కాబట్టి ఆర్టీసీ బస్సులు అనేది దాని మీద అలో చేయడం కొంచెం ఆలస్యం అవుతుంది। పక్క నుంచి మనం దాని మీదకి మంచి రోడ్ వేయిస్తున్నాము, అది రోడ్డు వీలైనంత త్వరగా కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము। అది కంప్లీట్ కాగానే వితిన్ 1 వీక్ మనం రిస్టోర్ చేయొచ్చు బస్సెస్ని। ఇంకా 1 వీక్ పడుతుందా మేడం? 1 వీక్ బిఫోర్ 1 వీక్ ట్రై చేస్తామండి మేము। టెండర్లు పిలిచినామా? టెండర్లు కూడా పిలిచిండ్రు అంటున్నారు, ఇంకా ఎందుకు లేట్ అయింది? ఇది టెండర్ వర్కే అండి, టెండర్ పిలిచినాము, టెండర్ యాక్సెప్ట్ అయింది కాబట్టి ఆయన వచ్చి పనిచేస్తున్నారు, కాంట్రాక్టర్ వచ్చి పనిచేస్తున్నారు। ఇది టెండర్ వర్క్ అంటే ఒక 1 వీక్ లా కంప్లీట్ అయిపోతుందా మేడం? కంప్లీట్ అయిపోతుంది। కానీ చాలా ఈ అంశం పైన చాలా మీకు విమర్శలు వస్తున్నాయి మేడం। దగ్గర ఇప్పుడు 15-20 డేస్ అవుతున్నాయి మేడం ఇది కొనసాగబట్టి। లేదు, మనకి వర్షాలు కూడా కంటిన్యూస్గా పడుతూ ఉన్నాయండి। వర్షాలు పడుతూ ఉంటే మనము పని అనేది చేసుకుంటూ పోలేం, ఇది మనం చేసేది మట్టి పని కాబట్టి వర్షాలు అనేవి మనకు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి। మనం అయినా ఆపకుండా మన ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నామండి। సరే మేడం।